ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి కారణం ఏంటంటే తక్కువ పెట్టుబడితో, అంటే కషాయాలు, జీవామృతాలు తక్కువ పెట్టుబడితో తయారు చేసుకోవచ్చు. ఆవు పేడ కొంటూ ఉంటే అది ఉపయోగపడుతుంది. ఈ తక్కువ పెట్టుబడితో అధిక లాభం పొందాలనే ఉద్దేశంతో ఈ ప్రకృతి వ్యవసాయంలోకి రావడం జరిగింది. ఏ పనైనా పట్టుదలతో కృషి చేస్తే మంచి ఫలితం వస్తుందనేది పెద్దలు చెప్పే మాట. దీనికి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది రైతు సాధికార సంస్థ రూపొందించిన ఏటీఎం మోడల్. చిన్న సన్నకారు రైతులంతా ఈ పద్ధతిలో కూరగాయల సాగు చేపట్టి మంచి ఫలితం సాధిస్తున్నారు. దీనికి అదనంగా రైతు కుటుంబ సభ్యులతో పాటు వీటిని ఆహారంగా తీసుకునే వినియోగదారులంతా మెరుగైన ఆరోగ్యం పొందుతున్నారు. కోనసీమ జిల్లా ఐపోలవరానికి చెందిన రైతు వాసంశెట్టి రవికుమార్ 5 ఏళ్లుగా ప్రకృతి పద్ధతిని అనుసరించి వివిధ పంటలు సాగు చేస్తున్నారు. తనకు సొంత భూమి లేకపోవడం వల్ల కౌలుకు తీసుకొని తక్కువ పెట్టుబడితో సాగు చేసి లబ్ధి పొందుతున్నారు. ఈ భూమిలో ఏటీఎం ఏ గ్రేడ్ మోడల్ సాగు చేసి మెరుగైన రాబడి సాధిస్తున్నారు. నా పేరు రవికుమార్. నేను కోనసీమ జిల్లా ముమ్మడివరం డివిజన్ ఐపోలవరం మండలంలో మోడల్ మేకర్గా వర్క్ చేస్తున్నాను. నేను 6 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏటీఎం మోడల్ 20 సెంట్లలో వేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా జూన్ నెల నుంచి 20 సెంట్ల విస్తీర్ణంలో ఏటీఎం సాగుకు శ్రీకారం చుట్టారు. దీనిలో రైతు సాధికార సంస్థ మౌలిక సూత్రాలకు అనుగుణంగా భూమిని సిద్ధం చేసి బెడ్లుగా మార్చుకున్నారు. ఏటీఎం మోడల్ కోసం ముందుగా తేలికపాటి దిక్కులు చేసుకోవడం జరిగింది. ఈ దిక్కులో 200 కేజీల ఘనజీవామృతం వేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి 4 అడుగుల వెడల్పుతో 14 బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బెడ్స్కి మధ్యలో 1 అడుగు వెడల్పు, 1 అడుగు లోతు చొప్పున కాలువలు తీయడం జరిగింది. దీనిలో వేసిన విత్తనాలను, నారును ముందుగా విత్తన శుద్ధి, నారు శుద్ధి చేయడం జరిగింది. మొత్తంగా నేను ఈ 20 సెంట్ల ఏటీఎం మోడల్లో 15 రకాల పంటలు వేయడం జరిగింది. ఈ విధంగా సిద్ధమైన భూమిలో ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి, దుంపజాతితో పాటు ఎర్ర పంటలను నాటుకున్నారు. వీటిలో సంస్థ రూపొందించిన రాజీలేని సూత్రాలను అమలు చేశారు. ఈ ఆకుకూరలు వచ్చేసరికి తోటకూర, గోంగూర, చుక్కకూర, పాలకూర వేయడం జరిగింది. కాయగూరలు వచ్చేసరికి వంగ, మిర్చి, బెండ, టమాటా వేయడం జరిగింది. తీగజాతి బీర, చిక్కుడు వేయడం జరిగింది. దుంపజాతి క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వేయడం జరిగింది. దీనితో పాటు మొక్కజొన్న, బంతి, అరటి, కొబ్బరి వేయడం జరిగింది. పంట రక్షణకు మరియు మొక్క ఎదుగుదలకు ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం పిచికారీ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి మొక్కలలో ఏర్పడే పురుగు తెగుళ్ళ నివారణకై నీమాస్త్రం పిచికారీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా జీవామృతం, నీమాస్త్రం పిచికారీ చేయడం వలన అధిక దిగుబడులను సాధిస్తున్నాను. ఈ విధంగా పోషకాలతో పాటు కషాయాలను ముందు జాగ్రత్తగా అందించడం వల్ల వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. సాగు చేసిన పంటల నుంచి నెల రోజులకు ఆకుకూరలు, తరువాత దుంపజాతి, మరో నెల రోజులు గడిచాక కూరగాయలు దిగుబడి వచ్చాయి. ఒక పంట పూర్తయిన చోట వేరే పంటను రిలే షోయింగ్ చేసుకుంటూ నిరంతరం దిగుబడి వచ్చేలా ప్రణాళికలు చేసుకున్నారు. ఈ విధంగా దిగుబడి వచ్చిన ఉత్పత్తులను ఇంటి వద్ద అమ్మకం చేయడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. వీటి నుంచి నెలకు 5,000 వరకు నికర ఆదాయం సాధిస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం వల్ల పనులన్నీ కుటుంబ సభ్యులే పూర్తి చేసుకుంటున్నారు.
సాగు ప్రారంభం నుంచి ఒక క్రమ పద్ధతిలో పోషకాలను అందించడం వల్ల భూమి సారవంతంగా మారింది. వానపాములు సైతం వృద్ధి చెందాయి. ప్రతి నెలలో ఆకుకూరల్లో 2000, కూరగాయలలో 3000 తీసుకోవడం జరుగుతుంది. పంట దిగుబడులను నా తోటి రైతులు గమనించి వారు కూడా ఏటీఎం మోడల్ వేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ విధంగా ప్రయోజనకరంగా సాగు చేస్తున్న రవికుమార్ను తోటి రైతులు అనుసరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విధంగా పండించిన పంటలను తీసుకోవడం వలన మా కుటుంబం మరియు మా గ్రామంలోని ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారు.